ఓ 10-15 రోజుల నుంచి కొంచెం వర్క్ టెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల వీడియోలు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గానే అప్లోడ్ చేస్తున్నాను. జీవితం రంగులే రుచిలే ఫ్లాట్గా నీళ్ళ ధరే 10 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఈ వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడే ఈ పెంట్ హౌస్ రిపేర్ చేయడానికి టాపీ వాళ్ళు కూడా ఇప్పుడే బయలుదేరి వచ్చారు. సర్లే ఇంకొచ్చేవాళ్ళని మానేమన్నాం అనుకో, మళ్ళీ వాళ్ళు కనపడరు నెల దాకా. వాడిని అన్ని లైట్ వెయిట్ ఎడగలే, వాళ్ళు కట్ చేస్తుంటే సరిగ్గా పగలట్లేదని చెప్పి నేనే మిషన్తో కట్ చేశాను. రివర్స్ అయ్యి రజన వచ్చి కన్ను మీద అదే దొబ్బింది. పిల్లలు స్కూల్ దగ్గర దింపేసి ఇంకా కొత్త దారిలో కూరగాయలు బాగున్నాయని చెప్పి తీసుకున్నాను. టమాటాలు, బీరకాయలు, ఇంకా ఇంజో 2 రకాలు తీసుకున్నాను. మొత్తం అన్ని కష్టపడి ఏరాను. అవి ముదిరిపోయినాయి అంటారో మరి లేకపోతే బాగున్నాయి అంటారో తెలియదు, ఎందుకంటే మనం ఏరిం కాబట్టి ఇంటి దగ్గర కంపల్సరీ వాళ్ళకి నచ్చవు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా. చూసారా వాళ్ళ డిక్కి ఎంత పెద్దగా ఉందో. దారిలోనే కళ్ళ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఓపీ రాయించుకున్నాను, ఎందుకంటే కన్ను అంతా బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ లోపు షాప్ దగ్గరకు ఒక కస్టమర్ వచ్చి ఫోన్ చేశాడు. షాప్ దగ్గర ఉన్నాను రాన్నానే. సరే బేరం ఏదని చెప్పి వచ్చాను. వచ్చి చూస్తే ఇదిగో ఈ గ్లాస్ తీసుకొచ్చాడు. ఈ గ్లాసు 33 ముక్కలైంది. ఆశ్చర్యం ఏంటంటే అందులో 25 ముక్కలకి టేప్ వేసాడు. వేసిన తర్వాత ఈ 2 గ్లాసులు పక్క పక్కన పెట్టి ఎలా ఉన్న గ్లాస్ అలాగే నిలువుగా కట్ చేస్తే మళ్ళీ అలాగే వాడుకుంటారంట. నాకు 10 నిమిషాలు ఏం అర్థం కాలేదు. బాబు ఇలా పగిలిపోయిన గ్లాసు వాడకూడదునైనా, చిన్నపిల్లలు ఉంటే ఇబ్బంది అయిపోద్దని చెప్పాను. గ్లాస్ ఎంత అవుద్దని అడిగాడు. ఒక 600 అవుద్దన్నాను. అయినా పర్వాలేదు, నాకు ఎలా ఉన్న గ్లాస్ అలాగే ఇదిగో ఈ పగిలిపోయిన గ్లాసుని ఇలా నిలువుగా కట్ చేస్తే వాళ్ళు మళ్ళీ టేబుల్ మీద వేసుకుని అలాగే వాడుకుంటారంట. ఆ దేవుడు ఏం ఆలోచించుకున్నాడు, కొత్త గ్లాస్ చేయించుకున్నాడా లేదంటే ఈ 1000 ముక్కలు అయిపోయిన ముక్కల్ని ఏదోలా అడ్జస్ట్మెంట్ చేసి అలాగే వాడుకున్నాడు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మన దగ్గర ఇలాంటి కళాఖండాలు చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. కాకపోతే ఒకసారి వీడియోలు తీయడం కుదురుద్ది, ఒకసారి కుదరదు. అందుకని నేను తీయడం కుదరక ఒకసారి పెట్టట్లేదు. చూస్తాను ఈసారి మ్యాక్సిమం ఇలాంటి కళాఖండాలన్నీ మీకు వీడియోలు తీసి పెడతాను.